కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రజా పోరాటాల సిపిఐ జిల్లా స్థాయిలో సెమినార్ అయితే ఈరోజు జరిగింది. సో తుక్కుగూడలో ఈరోజు మొత్తం కూడా చూస్తున్నారు కదా, కోలాటాలతో మొత్తం తుక్కుగూడ మొత్తం కూడా ఎరుపెక్కింది. మనకు అక్కడ కనిపిస్తున్నారు మన కొత్తగూడెం ఎమ్మెల్యే గారు కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా మన జిల్లా నాయకులు పానుగంటి పర్వతాలన్న గారు, పాలమాకుల జంగన్న గారు, అదేవిధంగా ఎంతోమంది రాజకీయ నాయకులు ఇక్కడైతే మీకు కనిపిస్తున్నారు. తుక్కుగూడ మొత్తం కూడా ఎరుపెక్కింది. ఎర్ర జెండాతో అందరూ కూడా మనకి స్వాగతం పలుకుతూ ర్యాలీ తీస్తూ మంచి హోరాహోరీతో కోలాటాలతో పాటలతో డ్యాన్స్లతో ఎంతో హోరాహోరీగా ఇక్కడ జనాలు అయితే కదులుతూ ర్యాలీ తీయడం జరిగిందనమాట. అట్లా ప్రతి మండలం నుంచి కూడా ప్రతి ఒక్కరు మరి ఈరోజు చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ప్రతి గల్లీ నుంచి కూడా ఎరుపు జెండాలతోటి ప్రతి ఒక్కరూ మహిళలతో సహా కదం తొక్కడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రోడ్ల మీద ఎరుపెక్కిపోయి ర్యాలీగా ఆటలతోటి పాటలతోటి ఈరోజు ఒక సీమల దండులాగా ప్రతి ఒక్కరూ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరూ జెండాలు చేతబట్టి ఈరోజు కదం తొక్కి ముందుకు పరుగు తీస్తూ ఉన్నారు. మరి ఈ హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ బస్సులలో కానీ ఆటోలలో కానీ డీసీఎంలలో కానీ బైక్ మీద కానీ కార్లలో కానీ మరి ఎంతమంది వచ్చారంటే మరి చూడండి, కొన్ని వేల మంది కనబడతా ఉన్నారు. ఇంకా చాలామంది ఇంకా వస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఈ ర్యాలీలో ఇంకా వెనక కొంతమంది వస్తూనే ఉన్నారు, ఇంకా దీంట్లో పాల్గొంటూనే ఉన్నారు. ఇంకా చాలామంది రాబోతూ ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే పాటలతోటి కొంతమంది కోలాటాలు వేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు, అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా ముందుకు పోతూ ఉన్నారు. ఇంకా ర్యాలీ ముందు కానీ మధ్యలో కానీ మరి ఈరోజు చాలా ఉత్సాహంతో మరి 100 సంవత్సరాల ఉత్సవాలు జయంతిని జరుపుకుంటూ ఈరోజు చాలా ఉత్సాహంగా తీస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకా పల్లెటూళ్ళలో కూడా కదులుతూ ఉన్నారు. మరి ఈ మళ్ళా వచ్చే సంవత్సరం వరకు కూడా ఇదే రకంగా కాకుండా ఇంకా ఈ ఇంతలు రెండింతలు కూడా ఇంకా వస్తారని చెప్తా ఉన్నారు. మరి